వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్. మనం వాడబోతున్నాం రోబ్లాక్స్లోనే ఎక్స్ట్రీమ్ కరెంట్. ఎస్ గాయ్స్, మనం స్టార్ట్ చేద్దాం. కొంచెం ల్యాగ్ అవుతుంది, ఎందుకు కార్ట్ ఇట్లా ఉంటుంది, ట్రైన్ లాగా, లైక్ ట్రైన్. కార్ట్ అనేది ట్రైనే కానీ అట్లా పిలుస్తారు కార్ట్ అని. సరే, ముందామేంటి ఇట్లా వెనకాలకు వస్తుంది. పోయి నాకు తెలిసి ఇగో మనం ఇట్లా గుర్తుకున్నా కూడా పేలిపోతాం. ఈ గేమ్ లాజిక్స్ అట్లాంటివి. నువ్వేంటి నా పైకి ఎక్కిపోతున్నావు, నా కిందకి వచ్చేస్తున్నావు. క్లయోతోనే ఆడనుకో. ఏం టైంకి స్పాన్ చేసిందిరా. వావ్, ఇంకా మనం ఈ టైంలో స్పాన్ చేస్తే ఎట్లా చెప్పండి. కానీ ఇప్పుడు మనం ఇంకొకసారి గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇతనే ఎవరు కానీ మనం ఇప్పుడు చిల్డ్రన్స్ ఎవరిని తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాం పైకి. వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. స్టాప్ అని ఉంది కానీ మనం స్టాప్ అవ్వం కదా. ఫుల్ స్పీడ్ పెట్టుదాం. ఫుల్ స్పీడ్ అంటే అట్టుకోలేదు, 70 అట్లా వెళ్ళిపోద్ది. ఫుల్ స్పీడ్ అంటే చాలా కూడా ఫుల్ స్పీడ్ అంటే నేను ఇంత తక్కువ వెళ్తున్నాను, ఎందుకంటే ఎడ్జెస్లో అవి బార్డర్స్ లేవు, బార్డర్స్. దానివల్ల మనము స్పీడ్గా వెళ్ళలేము. స్పీడ్గా వెళ్తే కార్నర్కి జారిపోద్ది, ఇట్లా వంగిపోయి పడిపోద్ది. అది వచ్చేసింది. పడిపోలేదు, మన కింద జస్ట్ మనతో నడుస్తుంది అది. ఇప్పుడు ఎట్లా అట్లా ఏది పిచ్చేది కదా. ఇప్పుడు మనం పరిగెత్తాలి ఫుల్ ఫాస్ట్ 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 ఫాస్ట్. చూడు, మనతోనే వెళ్తుంది అది. మనల్ని గుద్దేస్తుంది ఇప్పుడు మనం ఎంతైనా స్లో అయితే. పరిగెత్తు. నా కార్ట్ కింద పడిపోయింది, కానీ క్లియర్ పడిపోకూడదు. క్లియర్ ముందుకు వెళ్ళిపో, నాకేం ప్రాబ్లం లేదు. ఏం నాతోనే వెళ్ళాలనుకుంటే నా కార్ట్లో వచ్చాయి, కానీ నన్ను అట్లా ఫాలో అవ్వద్దు. నాకు రాస్తుంది చాలా, నన్ను గుద్దేస్తుంది. ఇప్పుడు వెయిట్ చేయండి నేను ఎవరి కోసం. ఇప్పుడు పోనీయడమే, కంట్రోల్ చేసి వెళ్ళాలి కొంచెం. ఏంటిది, కార్ట్ సడన్గా మాయమైపోయింది. నా కార్ట్ ఇది నా మిస్టేక్ కాదు, వాళ్ళ మిస్టేక్. వాళ్ళు ఎందుకు ముందు చేయలేదు కార్ట్ని చెప్పండి. ముందు చేస్తేనే కదా మేము వెళ్ళాలి. పరిగెత్తి మనకంటే దూరం ఉంది. ఇప్పుడు నేను కంట్రోల్ కూడా చేయను. ఈ పాటలో కంట్రోల్ చేయాలి, కానీ ఇంకొక పాటలో అయితే పరిగెత్తాలి. ఎవ్వరు రావట్లేదు. క్లియర్, మొత్తం క్లియర్ వస్తే నేను ఎట్లా పరిగెత్తున్నాను చూడండి. క్లియర్. ఇప్పుడే పరిగెత్తాలి, క్లియర్నే అదే నాకు తెలుసు. ఎస్, క్లియర్. పరిగెత్తు. మన దగ్గరికి పడిపోయింది. క్లియర్. మనం క్లియర్ నుంచి ఎంత దూరం మెయింటైన్ చేస్తే అంత దూరం మనం ఉండాలి. ఈ గేమ్ ఇక్కడే ఈజీగా ఉంది, బాల్స్ అవన్నీ ఉన్నాయి.
ఎవరితో మీకు తెలియదేమో కానీ ఫుల్ హార్డ్ ఉంటుంది. మనం క్విట్ కూడా చేయొచ్చు ఈ గేమ్ని, అంత హార్డ్. క్లియర్ ఉంది, మనం స్లోగా వెళ్ళాలి. అదే దానికి స్పీడ్ పట్టుకుంటుంది తర్వాత. ముందు 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 ఆ రేల్లోనే వెళ్దామా, ఈ రోడ్లోనే మంచిగా వెళ్దామా? ముందు ఎవరు కానీ వెళ్ళిపోయింది. స్టాప్ అయిపోయాను రా. షిట్, అందరు ఎక్కిపోయారు. బాబు మూవ్ చేయొచ్చా? పరిగెత్తాను మనం. ఏ బార్డర్లో పడిపోకూడదు నేను. హార్డ్ దారి తీసుకున్నాను. మోర్ ఫన్ ఉంటుందంట కానీ చూద్దాం ఎంత ఫన్ ఉంటుందో, ఎంత హార్డ్ ఉంటుందో. నా కోసం బాడీస్ అయితే ఉన్నాయి మంచిగానే, కానీ స్పీడ్ బయట పెట్టుకుని ఆల్మోస్ట్ అటే వెళ్ళిపోయింది. ఎవరైనా చూసారా? ఆల్మోస్ట్ 70-80 అట్లా వెళ్ళిపోయింది తెలుసా. ఎంత తొందరగా స్పీడ్ పట్టుకుంటుందో అంతే తొందరగా స్పీడ్ తగ్గిస్తుంది కూడా ఇది. ఎందుకంటే ఎత్తు కదా, హీల్ ఇది మొత్తం. ఇది మాట్లాడుతూ ఉంటే ఇక్కడ పడిపోయాను. వై అది అవ్వాల్సిందేనా? నేను మాట్లాడుతూ ఉంటే పడిపోదా? ఈ ట్రాక్ తీసుకున్నాను హార్డర్. లేదు, నాకు ఈజీ తీసుకుంటాను నేను. హార్డర్ అనేది నా వల్ల రోజు పైగా ఎవరైనా వచ్చి గుద్దొస్తే వెనకాల నుంచి ఇగో ఇప్పుడు ఎవరో ఒకరు స్పీడ్ వస్తారు చూసుకోవాలి. అందుకే ఇట్లా డైరెక్ట్ వెళ్ళిపోతారు ఏం చూడకుండా ముందు ఎవరు ఉన్నారా లేదా అని. మెయిన్ క్లేవ్, ఆ క్లేవ్ నన్ను ఎట్లా కొట్టింది ఇందాక. ఇక్కడ స్పీడ్ మెయింటైన్ చేసుకోవాలి. ఇగో అక్కడ బంప్స్ ఉన్నాయి, నేను చూసుకోలే. ఇప్పుడు అట్లా అయింది, నడుచుకొని వెళ్ళలేము నాకు తెలిసిందే. కానీ నేను 3 రోజుల నుంచి తీస్తూనే ఉన్నాను వీడియోస్, అదైతే కంపల్సరీ. సండే ఒక స్టోరీ టైం, రోబ్లాక్స్ స్టోరీ టైం వీడియో దిగుతుంది. ఎవ్రీ సండే స్టోరీ టైం వీడియో వస్తుంది రోబ్లాక్స్లో. మీకు తెలిసిందే కదా. ఇంకా అది స్పెషల్ వీడియోలో వస్తుంది విత్ వాయిస్ ఓవర్. ఇప్పుడైతే నార్మల్ గేమ్స్ ఆడుతూనే ఉంటాం, సిమ్యులేటర్స్, టైకూన్స్ అట్లాంటివి ఆడుతూ ఉంటాం ఈ టైంలో. చూడు బంప్ ఎట్లున్నాయి చూసారా, స్పీడ్ బ్రేకర్స్లా పడిపోయింది. నేను ఎప్పుడు సైలెంట్ ఉంటానో అప్పుడు కంప్లీట్ అవ్వదు. మీరు కంప్లీట్ అయ్యే వరకు నేను సైలెంట్ ఉంటా. చూడు క్లే వచ్చింది. దాని కార్ట్లో ఎందుకు ఎక్కా చూసావు కదా ఎట్లా వచ్చిందో. నేను ఆ కార్ట్ తీసుకోవాలనుకుంటే పరిగె తీసారి గ్లిచ్ అవుతుంది, ఆటోమేటిక్ జంప్ అవుతుంది. ఆ క్లే వల్ల నేను ఆగిపోయా. ఎట్లా ట్రిక్ చేసి వెళ్తుందో మన పైన. వదిలిపెట్టాను చూడు క్లే అని, పడిపోవాలి అది. క్లే మాయమైపోయిందంటే పడిపోయింది. ఎస్, కానీ ఎట్లాగైనా తొందరగా మన వెనకాల వస్తుంది చూడు. ఇప్పుడు ఇంకో గుద్ద వస్తుంది. ఇక్కడ బంప్స్ ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి బంప్స్ దగ్గర. నిన్న వాయిస్ ఓవర్తో వీడియో రాలేదు కాబట్టి ఈరోజు మంచి వాయిస్ ఓవర్ వీడియో తీస్తున్నా. పడిపోవాల్సిందే కదా. అదేదో నిన్న క్లిక్ అయ్యి వల్ల ఎడిటింగ్ యాప్ నుంచి అదైంది, వాయిస్ ఓవర్ పోయింది. ముందే చేసేసాను వాయిస్ ఓవర్ మొత్తం, కానీ ఎందుకు అవ్వలేదు. కానీ
ఇప్పుడైతే వస్తుంది కదా, హ్యాపీ. మనం గేమ్ వెళ్దాం. నెక్స్ట్ జంప్ చెక్ పాయింట్ వెళ్ళే వరకు మనం ఆగేదే లేదు. ఎంత లాంగ్ అయిపోయినా కూడా వీడియో ఆగెట్టలే. నెక్స్ట్ జంప్ చెక్ పాయింట్ ఇక్కడ కొంచెం స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ బంప్స్ ఉన్నాయి, చాలా డేంజరస్ బంప్స్. స్కిప్ అయిపోయాను నేను. వా, ఎంత మంచిగా వెళ్ళిపోయాను. ఇగో చెక్ పాయింట్ వచ్చేసింది మనది. ఇంకా ముందుకెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇగో ఇట్లా స్పీడ్ వెళ్ళిపోవాలి. ఏ దారి లేదు ముందు, వాట్, దారి లేదు. గేమ్లో ఏదైనా గ్లిచ్ అయిందా లేకపోతే అట్లాగే ఉందా? మనం ఏమైనా చేయాలా? ఉంది ముందే, ఏదైనా పిచ్చి పని చేస్తే నా పని అయిపోద్ది. చూద్దాం. ఇక్కడ ఆగిపోయాను నేను. ఒక గంట ఇక్కడే తిరుగుతుంటాను. ఈ బటన్స్ని తీసుకుని వెళ్ళాలి. ఓహో, అర్థమైంది. స్లైడర్ తీసుకుని వెళ్ళాలి మనం ఇప్పుడు. ఏంటి స్లైడర్ అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ ఏం చేయాలి. బాయ్ బాయ్.